ఏదో ఇంటా ఉంటుంది నాకైతే. పునర్నవ ఆకు అంటారండి, చాలా మంచిది. వన్ మినిట్ లోపలే మగ్గిపోతుంది అసలు. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ. అమ్మయ్యా అమ్మయ్యా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మేము మామూలుగా చాలా బాగున్నాం, కానీ నా గొంతే బాగాలేదన్నమాట. సో గొంతు గురించి పట్టించుకోకుండా గొంతులో గరగరం అంటుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లైక్ పర్చేసింగ్ కార్ట్కి వెళ్తూ ఉంటాం కదండి, ఒక 2-3 డేస్ ఉండనప్పుడు. సో వెళ్ళే ముందు అసలు నా దినచర్య ఎట్లా ఉంటుంది, హడావుడే అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా అసలు వీడియోస్ మేము ఎట్లా ప్లాన్ చేసుకుంటాము, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే అండి, ముందు మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో ఎట్లా పెట్స్ని ఎట్లా ఏం చేయాలి అని చాలామంది అడుగుతారు. నాకు మా హెల్పర్ ఉందండి. సో తను చక్కగా టైంకి ఫుడ్ పెట్టడం, ఇంట్లో పని చేసుకుని వెళ్ళేటప్పుడు వాటికి ఫుడ్ పెట్టేసి వాటిని ఇంట్లో పెట్టేసి లాక్ చేసుకుని వెళ్తుంది. మళ్ళీ తనే వచ్చి సాయంత్రం మళ్ళీ ఫుడ్ అవి పెట్టేసుకుని చూసుకుంటుందండి. ఇంకా మా వారు సంజన వచ్చినాక ఎట్లాగో తర్వాత వాళ్ళు చూసుకుంటారనమాట. అందరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకుని ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడే ఉండి వాళ్ళ పిల్లలు కానీ తను కానీ ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటారు వాటిని. ఒకవేళ 4-5 రోజులకి విజయవాడ అట్లా వెళ్ళామంటే వీటిని కూడా వేసుకుని పోతాం అనమాట. అది సో ఇప్పుడు నేను వెళ్ళేది ఒక 2-3 డేస్కి కనుక సంజమ్ ఉంటుంది కనుక మేనేజ్ చేసుకుంటుంది. మా వారు నేను ఇద్దరం వెళ్తున్నామండి పర్చేసింగ్కి. అయితే మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఈ పువ్వులు పూసినాయి, అసలు భలే హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఇవాళే హార్వెస్ట్ వీడియో కూడా చేసాము. ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది, పొద్దున్నే వచ్చి హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు కిందకి వెళ్ళినాక అసలు ఏమేమి పనులు చేస్తాము, ఎట్లా చేసుకుంటాను ఏంటి అనేది అసలు స్కిప్ చేయకుండా చూడాల్సింది. ఒక మంచి రెసిపీ చూపిస్తానండి, అది కూడా చూడండి. దేవుడికి పువ్వులు ఉన్నాయండి, కొన్ని కోద్దాము. ఇవి కొంచెం లేట్గా విడులుతాయి అన్నమాట. ఈ మందారాలు కొంచెం లేట్గా విడులుతాయి. నేను కూడా ఎట్లాగూ సంజం వెళ్ళినాకే ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి. కాలేజీకి వెళ్ళినాక నాకేంటంటే అప్పుడే చేయలేను నేను. సో నెమ్మదిగా మొత్తం అంతా అయిపోయి సర్దేసుకున్నాక అప్పుడు వచ్చి పూజ చేసుకుంటాను. ఇవాళ కొన్నే వచ్చినాయి పువ్వులు, కింద కృష్ణ కమలాలు అవన్నీ ఉంటాయి, కోసుకుంటే సరిపోద్ది. అయ్యయ్యో, ఈ పువ్వు రాలిపోయిందండి. హార్వెస్ట్ చేసి వచ్చినాక మార్నింగ్ అసలు ఒక కాఫీ పడకపోతే మాత్రం డేలో ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. నాలాగా మీలో ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. నాకు ఒక క్విక్ స్టార్ట్ కావాలి అంటే కంపల్సరీ కాఫీ పడాల్సిందే. పైగా ఒక 2 డేస్ నుంచి బాగా టయర్డ్ ఉన్నాను. అసలు ఈ ఉరుకుల పరుగుల్లో కాఫీ పడలేదా, చాలా బాగుంది అనమాట. ఏదో ఇంటా ఉంటుంది నాకైతే. అది ఇవాళ సంజన కూడా అడిగింది, అందుకని 3 కాఫీలు. మా వారికి ఎట్లాగా అసలు లేవంగానే కావాలి. వాళ్ళ పైకి వెళ్ళాం కదా, మేము వెయిట్ చేస్తారన్నమాట. నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు కాఫీ ఇస్తానా అని. ఇంకా కూరగాయలన్నీ బాగు చేసినాక బ్రేక్ఫాస్ట్కి అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అన్నీ ఆరోగ్యకరమైన వంటలు అన్నమాట. డైట్ అంటే నేనేం తిండి మానేసి చేయట్లేదండి. మీకు ఇప్పుడే ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలియదు. కనీసం ఒక 4 నెలలు ఈ పద్ధతి పాటిస్తూ ఉంటే, నేను ఆల్రెడీ ఒక 2 kgs వెయిట్ లాస్ అయ్యాను, కానీ ఇప్పుడు తెలియట్లేదు.
ఇదేంటంటే మా వారికి ఎక్స్పెరిమెంట్లు అవి ఇష్టం ఉండదు అనమాట, సింపుల్ ఫుడ్ ఇష్టపడతారు. సో ఆయన కోసం ప్లెయిన్ ఇడ్లీ వేసేసాను. ఇంకా మా సునీత కూడా అంతే అనమాట, ఇవన్నీ తినదు, అందుకని చెప్పి తనకు కూడా ప్లెయిన్ ఇడ్లీ వేసాను. ఇంక ఇందులో ఓన్లీ సంజనాకి నాకు సరిపడా పిండి ఉంచుకొని దీనిలో నేను ఏం యాడ్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్, అంటే ఇప్పుడు మా వరకు వేసే ఇడ్లీలోకి వేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే ఎక్కువ వెజిటబుల్స్ వెళ్ళేటట్టుగా ట్రై చేస్తున్నామండి. సో ఇది ఇప్పుడు మా వరకు వేసుకునే ఇడ్లీ అనమాట. తురిమేది కొంచెం నేను లావు తురుముతో తురిమాను, ఎందుకంటే పైన హార్వెస్ట్కి వెళ్ళాం కదా, మళ్ళీ సంజనాకు టైం అయిపోతుంది. లేదంటే సన్న తురుముతో తురిమితే అసలు ఇంకా బాగుంటుంది. ఆహా, ఎక్కువ పడిపోయింది. ఇంతంత లావుగా వేసుకోవద్దు, మళ్ళీ ఏమవుతుందంటే అది ప్రాపర్గా కుక్ అవ్వవు. ఇంకా సంజనాకి లంచ్ బాక్స్ కోసం అండి, సంజనాకి నాకు ఇద్దరికి 1 టేబుల్ స్పూన్ నెయ్యితోటే చేసేస్తున్నానండి రోజు కూడా. లేదంటే నేను పల్లె నూనెతోటి చేస్తాను, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుతున్నాను అనమాట. ప్రజెంట్ అయితే కొంచెం నెయ్యి వేసుకున్నా కదా, చూసారు కదా చాలా తక్కువ, 1 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం నెయ్యి వేడెక్కినాక జీలకర్ర వేసేసుకోవాలండి. ఇంకా నేనైతే మసాలా దినుసులు అట్లా అవన్నీ ఏమి వేయను, ఎక్కువ స్పైసెస్ అయితే వాడను. కానీ ఇదిగోండి, కట్ చేసిన వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం మంచిగా వేస్తానన్నమాట. ఈ 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసానండి, చాలా మంచిది ఆరోగ్యానికి వెల్లుల్లిపాయ. ఇక దీనిలో మనం ఎక్కువ వాడే మసాలాల కంటే కూడా ఈ వెల్లుల్లిపాయల ముక్కలు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కో ప్రాసెస్లో చేస్తానండి, అన్నీ ఒకటే ప్రాసెస్ అని కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ మసాలా వాడితే రోజు ఒకటే ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగ్ రాదు, మనకి బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ వేగేటప్పుడే కొంచెం పసుపు వేసేసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి బాగు చేసుకున్న చుక్కు కూర, ఇది నేను ఇద్దరికి చేస్తున్నాను అనమాట, సంజనాకి నాకు. ఇది మన గల్జేరాకు అండి, తెల్ల గల్జేరాకు ఎర్ర, ఈ 2 కలిపి ఉన్నాయి. సో ఇది కూడా వేసేస్తున్నాను. మనం వంటల్లో కొంచెం కొంచెం దేనిలో ఒక దానిలో ఇట్లా మిక్స్ చేసేసేస్తే స్పెసిఫిక్గా అదే తినాలి, అదే తింటే మళ్ళీ దాని టేస్ట్ బాగోదు, ఇట్లా ఏమి లేకుండా మనం తినే వంటల్లోనే కొంచెం కొంచెం తెలియకోకుండా వేసేసుకోవచ్చు. పునర్నవ ఆకు అంటారండి, చాలా మంచిది. ఇవి కూడా సీజనల్గా అసలు అటంతా అయ్యే మొలుస్తూ ఉంటాయి నాకైతే మిద్దె తోటలో. అంటే ఆ గింజలు ఉన్నప్పుడు కూడా ప్రతి టైంలోనూ మొలవండి, ఇప్పుడు మొలుస్తాయి అనుకుంటా. ఇప్పుడు అన్నీ కూడా పైన బాగా మొలుసున్నాయి చక్కగా ఫ్రెష్గా. ఈ ఆకు చూసారా, కరెక్ట్గా మనం వేసినాక 1 మినిట్ లోపలే మగ్గిపోతుంది, అసలు పూర్తిగా 1 మినిట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు, ఇదిగోండి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం చూసారా చాలా తక్కువ, అలాగే జస్ట్ ఇదిగోండి ఒక పించ్ అంతా అంతే గరం మసాలా, ఏంటంటే మనకి కొంచెం ఫ్లేవర్ కోసం అంతే, చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకా అంతే అండి. యాక్చువల్గా ఇంట్లో పన్నీర్ నిండుకుంది, దీంతో పాటు పన్నీర్ వేయాలి. ఇప్పుడు ఇది ఇద్దరికంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆకుకూర ఒకళ్ళకి సరిపడనే అని చెప్పచ్చు. కానీ ఇవాళ పన్నీర్ లేదు కనుక దీంట్లోనే ఇంకా లాస్ట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకున్నారు అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా అన్నం వేసినాక మనం ఏమి గ్యాస్ ఆన్లో ఉంచాల్సిన పని లేదండి, ఇదంతా ఒకసారి కలిపేసుకుని బాక్స్లోకి తీసేసుకోవడం అంతే. ఒక్కసారి ఉప్పు అవి చెక్ చేసేసుకుని తీసుకోవాలి అంతే, సింపుల్. నిజానికండి ఇది పన్నీరు ఉంటేనే ఈ డిష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కానీ ఇవాళ నేను చూసుకోలేదనమాట, ఒకసారి తెచ్చి పెట్టేస్తాను, డేట్స్ ఒక 20 డేస్కి ఉంటాయి కదండి, కానీ ఇవాళకి లేదు అనేది నేను చూసుకోలేదు పొరపాటుగా. ఫ్రెష్ స్టాక్ తెచ్చుకున్నాం అనుకోండి ఒక 20 డేస్ అట్లా ఉంటుంది. నేను పూజ చేయాలి కనుక నాకైతే కన్ఫామ్గా తెలుసు సరిపోతాయని,
ఇంకెంతే రైస్ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని కొంచెం ఆర్నాక్ బాక్స్లోకి పెట్టుకుంటే ఏంటంటే వీళ్ళు పిల్లలు టప్పర్ వేర్లు అవి తీసుకెళ్తూ ఉంటారు కదా, సో ఇంత వేడి తీకోకుండా ఉంటేనే బెటర్. అదండి టేస్టీ యమ్మీ చుక్కకూర రైస్. కానీ మీరు ఒకటి గమనించారా, ఈ ఏదైతే పునర్నవ ఆకుందో ఇది మాత్రం కొంచెం అట్లా ఆకుగానే ఉంది, పూర్తిగా మగ్గినట్టు అవ్వలేదు. ఆ వేడికి నెమ్మదిగా అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఇడ్లీ పెట్టేశానండి. ఇడ్లీ గ్యాస్ ఆపంగానే మనకేంటంటే ఈ నెయ్యి కూడా వేడి దాని మీద పెట్టేసుకుంటే కరిగేసి ఉంటుంది చక్కగా. కొంచెం నెయ్యి వేసుకొని తినేయచ్చు అనమాట. చూపిస్తాను ఇడ్లీ కూడా తీసినాక. ఇదిగోండి ఇడ్లీ చక్కగా మంచిగా అయిపోతుంది. ఇట్లా క్యారెట్ చాలా తొందరగానే కుక్ అయిపోతుంది కనుక బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి తినడానికి. కావాలంటే దీనికి కొంచెం ఆవాలు అవి వేసి పోపు పెట్టి అప్పుడు కూడా దీనిలో కలపచ్చు. మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకులే అని చెప్పి నేనైతే వేయను. టైం అయిపోయింది, వాళ్ళ పొద్దున్నే గార్డెన్ వీడియో తీసుకోవటం మూలంగా తనకి లేట్ అయిపోయిందని ప్యాక్ చేసి ఇచ్చేయమంది. తోటకూర గ్రేవీ లాగా పులుసులాగా చేస్తున్నాను. అయితే ప్రతి వాళ్ళు వాళ్ళ వంట చేసే పద్ధతి ఉంటుంది కదండి. నేను ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. ఇవాళ అయితే మాత్రం అన్నీ ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు చేసేది ఏంటంటే మా సంజనాకు లంచ్ బాక్స్, నా లంచ్ బాక్స్ ప్యాక్ అయిపోయింది మా వారి కోసం, అలాగే సాయంత్రం మళ్ళీ మా అందరి కోసం అనమాట. సో నేను షోరూమ్కి వెళ్ళినా వచ్చేసరికి ఫుడ్ అయితే రెడీగా ఉంటుంది, ఎప్పుడైనా కూడా తినడానికి వీలుగా. నూనె వేడెక్కినాక కొంచెం పులుసులోకి ఏంటంటే ఈ పప్పులు వేస్తే ఎక్కువ వేస్తే బాగుంటుందండి. పోపులకి ఇట్లా పొట్టుపప్పు ఎంతమంది వాడతారు కామెంట్స్లో చెప్పండి. నాకైతే అంటే వీటిలో కాదు కానీ ఫ్రైల్లోకి పొట్టుపప్పు వేస్తేనే నచ్చుతుంది, మినపప్పు పొట్టుపప్పు. కానీ వెల్లుల్లిపాయలు అయితే మాత్రం చక్కగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది పులుపు వేస్తాం కదా, పంటికి తగిలితే ఆ పుల్లగా చక్కగా ఉంటుంది టేస్ట్. ఇంకప్పుడు ఉల్లిపాయ కట్ చేసింది, ఒక ఉల్లిపాయ. ముందు కొన్ని కాడలు ఉన్నాయండి, అవి వేసేస్తే మగ్గిపోతాయి. మధ్యలో నేను పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసాను 2. ఈ తోటకూర కూడా మంచిగా మగ్గనివ్వాలండి. ముందే ఉప్పు అవి ఏమి వేయొద్దు, జస్ట్ మగ్గనివ్వాలి. నేనైతే పసుపు మాత్రం వేసాను ఇందులోకి. కొంచెం తోటకూర మగ్గినాక పచ్చి మామిడి తురుమండి. ఇది కొంచెం అంటే మనం తినే పులుపు తగినంత. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కనుక ఒక 1.5 స్పూన్ అట్లా వేసాను. మామిడికాయ బాగా పుల్లగా ఉంది, మీరు పులుపు తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది చాలా తక్కువ తింటారు. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇక అది మీ రుచికి తగినంత. పచ్చిమిర్చి వేసాను కనుక కొంచెమే, అలాగే కొంచెం ఉప్పు వేసేసి చక్కగా మంచిగా కలిపేసి సిమ్లో ఉంచేసేయాలండి. కొంచెం వాటర్ వేస్తే మనకి గుజ్జుకూర లాగా వస్తుంది, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఫ్లేమ్ కొంచెం ఎక్కువ వస్తుందండి. నాకు వీడియో కిట్ అయితే స్టీమ్ పట్టేస్తుంది. వీడియో కిట్ అయితే కంఫర్ట్గా ఉంటుందని పెట్టాను. సో సిమ్లో పెట్టేస్తే ఇంకా అంతే, మన కూర అయితే అయిపోతుంది. ఇంకా ఆలు కర్రీ అండి. ఆలు కర్రీకి మామూలుగా రెగ్యులర్ పోపు పెట్టుకుంటాం కదా, అలాగే పోపు పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 వేసాను. ఈ పూర్తిగా ఏమి వేగవసరం లేదండి. కొంచెం పసుపు వేసుకొని ఇవ్వండి. వాళ్ళు హార్వెస్ట్ చేసాం కదా పాలకూర, సో పెద్ద కాడలు ఉన్న వాటినన్నిటిని ముందు బాగు చేసేసాను. సో అవన్నీ కూడా సన్నగా తరిగేసి అవి ఇందులో వేసేసుకుంటే మనకి కొంచెం గుజ్జు వస్తుందండి కూర, ప్లస్ అవి వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటాయి. సో దీనిలోకి ఇప్పుడు కట్ చేసిన పచ్చి ముక్కలేనండి, ఆలు ముక్కలు వేసేసి ఇంకా మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాం అనుకోండి. కాసేపు ఒక 1 మినిట్ పాటు హైలోనే పెట్టేసి దగ్గరుండి ఇట్లా కొంచెం కలుపుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకా మనకు నచ్చిన మసాలాలు ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా కావాలనుకుంటే అది, లేదు అంటే పచ్చికారం కావాలనుకుంటే పచ్చికారం, ఇక అది మీ ఇష్టం అనమాట. ఇవాళ ఆలు కర్రీ చేస్తున్నానండి. ఇంకా అది నేను చేసే ప్రాసెస్. ఇంక ఇది రెగ్యులర్ కర్రీనే కనుక ఇంక ఇదైతే ఏమీ మొత్తం చూపించట్లేదు. కూర అయిపోయిందండి. లాస్ట్లో జస్ట్ అట్లా
ఒక 2-3 కరివేపాకు రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసేసి కలిపేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అలా. ఇది క్యాస్ట్ ఐరన్ కదండి, ఎక్కువసేపు ఇందులో ఉంచకూడదు, మళ్ళీ మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఇంకా అలా మూత పెట్టేసి ఒక 2 to 3 minutes అలా వదిలేసామనుకోండి, చక్కగా వేడికి మొత్తం అంతా మంచిగా సెట్ అయి ఉంటుంది. ఇంకప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవాలి. వంట అయితే అయిపోయిందండి, ఇంకా డిష్ అవుట్ చేసేసి ఇక ఈ గ్యాస్ అవన్నీ మా సునీత క్లీన్ చేసేసుకుంటుంది. ఇంకా నాకైతే ఇక్కడ పని అయిపోయింది. ఇక పూజ మళ్ళీ నెక్స్ట్ రెడీ అయ్యి షాప్కి వెళ్తాం. ఇది అన్నట్టు క్యారేజీలు కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సంజన కోసం అని చెప్పి తను సలాడ్లోకి ఇది బ్రెస్ట్ చాప్ చేసి వేసుకుంటుందండి. అప్పుడప్పుడు చేస్తాను ఇట్లా, రోజు ఏం కాదు. సో నెలకు ఒక 2 సార్లు అట్లా చేస్తానన్నమాట. సో చాలా రోజులు అయిందని చెప్పి ఇప్పుడు చేసి పెట్టేసి వెళ్తున్నాను. మళ్ళీ ఒక 2 days నేను కూడా ఉండను కనుక తను కూడా కొంచెం హెల్తీగా తిన్నట్టు ఉంటుంది అన్నమాట, ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో దానికోసం అండి ప్రిపరేషను. చికెన్ బ్రెస్ట్ ఫ్రై చేయడానికి రుచికి తగినంత ఉప్పు ఇంక ఇక్కడే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 kg చికెన్ కండి, ఇది ఎక్కువ పట్టదు సాల్ట్, కొంచెం 4 నుంచి 5 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. తను కొంచెం స్పైసీ తక్కువే తింటుందండి, దానికి అనుగుణంగా నేను వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, చూసారా ఇది పెద్ద నిమ్మకాయ చెక్క ఒకటి మొత్తం పిండేస్తున్నాను. మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనం మిద్దె తోటలో పొద్దున హార్వెస్ట్ చేసాం కదా, ఆ నిమ్మకాయ. ఇదిగోండి చికెన్ బ్రెస్ట్ వస్తుంది కదా, దీన్ని కూడా మళ్ళీ మధ్యలో కొంచెం ఇట్లా సన్నగా స్లైస్ లాగా చేసుకోవాలి. సో మనకేంటంటే ఇట్లా ఈజీగా కుక్ అవుతుంది అలా చేసుకుంటే. మీరు కావాలనుకుంటే దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ప్యాన్ మీద షాలో ఫ్రై చేసినా కూడా చక్కగా వస్తుందండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇంతకుముందు కూడా నాకు తెలిసి నేను షేర్ చేసినట్టున్నాను ఈ రెసిపీ. పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు దీనిలో పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం సంజన తక్కువ ఇష్టపడుతుంది, మెయిన్ తన కోసమే చేస్తున్నాను కనుక స్కిప్ చేస్తాను నేను. సో ఇది మొత్తం దీనికి బాగా పట్టించేసి మసాజ్ చేయాలన్నమాట, ఒక 5 నిమిషాల పాటు చేసేసి అలా మనం కనీసం ఒక గంట నుంచి 2 గంటల పాటన్నా కనీసం ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి దీన్ని. కానీ మనం బాగా మంచిగా మసాలా అనేది ఇట్లా దీనికి పట్టేటట్టుగా మంచిగా అనుకోవాలన్నమాట. ఇంకా మనం దీనిలో ఇంకేమి అంటే తనకి గరం మసాలాలు ఇవన్నీ కూడా ఏమేనండి, జస్ట్ ఇదే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. దీనిలోనే కావాలనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, కానీ సింపుల్ ఫ్లేవర్ తోటి ఇట్లా కూడా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి, నచ్చితే కనుక నెక్స్ట్ టైం చేసుకోండి. అన్ని వైపులా చక్కగా మంచిగా ఈ పేస్ట్ అంతా పట్టేలాగా మసాజ్ చేయాలి, మసాజ్. సో దీన్ని ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నానండి. నాకు ఇవాళ టైం సరిపోతే కుక్ చేస్తాను, లేదు అంటే ఇది సంజనాకు కూడా వచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో అయినా పెట్టేసుకుంటుంది, లేకపోతే ప్యాన్ మీదైనా షాలో ఫ్రై చేసుకుంటుంది, అదనమాట. అమ్మయ్య. సో మొత్తానికి ఇవాళ అయితే అండి వీడియోస్ షాప్లో ఇదే శారీ మీద చేంజ్ కూడా చేసుకోలేదు. దాదాపుగా హోమ్ డెకార్కి సంబంధించిన ఒక 7-8 రీల్స్ తీసాము, ఒక 3 వీడియోస్ తీసాము. ఇట్లా దీని మీద షూట్స్ అయితే చాలా జరిగినాయి. బిజీగా గడిచిందండి. ఇంటికి వచ్చినాక ఇంకా సంజనాకి అదిగోండి చికెన్ ఇప్పుడే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇంక ఇప్పుడు ఏంటంటే కాస్ట్యూమ్ చేంజ్ అనమాట, లైవ్కి వెళ్ళాలి. ఆల్రెడీ లేట్లో ఉన్నాను, 7:40 అయిపోయింది, 8కి లైవ్ స్టార్ట్ అవుద్ది కదా. చక్కని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, జంప్ అనమాట. ఈ లోపల మళ్ళీ 8కి ఫుడ్ కూడా పెట్టాలి. వాళ్ళ కొంచెం మేబీ ఒక 8:15 అట్లా అవ్వచ్చేమో లైవ్ స్టార్ట్ అయ్యేసరికి. సో అదనమాట, ఇలా గడుస్తుందండి. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలి అంటే ఇంత పని ఉంటుంది, మీకు కూడా అంతేనేమోలేండి. కాకపోతే మాకు వీడియోస్ కూడా ఉంటాయి కనుక ఇంకొంచెం హెక్టిక్గా ఉంటుంది. సో మార్నింగ్ రెసిపీ ఎట్లా ఉంది అంటే లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు నేను చేసిన చికెన్ తోటి మీకు కనుక సలాడ్ ఎట్లా చేస్తాను అనేది చూడాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు షేర్ చేస్తాను, ఓకేనా. మరి ఈరోజు వీడియో చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.